చేసుకుంటామో అలా దీపారాధన జరుగుతుందా అన్నట్టుగా నెగడులు అంటే బట్టతో చుట్టి నూనెలో ముంచి మంట పెట్టేవారు అన్నట్టు. అంటే దీపంలాగా నెగడులు అంటారు వీటిని. అవి ఏవి ఇప్పుడు అవేమి కనిపించట్లేవు కదా అని అంటుండు. ఇంకేమంటుండు చూడండి. ఏమాయరా కొండ రామాలయముపై దివిగి దారులు చూపు దీపకలిక. రామాలయం ఇదిగో, ఇది రామాలయం. ఈ కొండపైన నిరంతరం దీపం వెలుగుతూ ఉండేది, రాత్రనక పగలనక ఎల్లప్పుడూ. కొన్ని అంటే వెలమరాజులు ఎన్ని రోజులు వారి పరిపాలన కొనసాగించారో అన్ని రోజులు ఆ దీపం నిరంతరంగా వెలుగుతూనే ఉండేది. అది దివికి దారులు చూపేది, అంటే మనకు స్వర్గానికి దారి చూపే విధంగా ఇక్కడ నిరంతరంగా వెలిగే ఆ దీపం ఇప్పుడు ఆరిపోయింది. ఏమైంది? కనిపించట్లేదు. అంటే వెలమరాజులు పోయారు కాబట్టి వారితో పాటే వారి దీపం అనేది ఆగిపోయింది. దూరాలలో ధనగారాలలో వెలుగు పార దివ్యలెన్నడారిపాయే, రాణివాసపు మంగళారతులేమాయే, చావల్ల ముందు మషాలు లేవి, నిత్య దీపావళి మహర్నియలగుచు, తెలుగు మునగాని వలిచిన కలిమె కన్నె, రేక చెడి ఏలకో ఆమాస రేల మునిగి, మూల్గుచున్నది చుక్కల వెలుగుగనుచు. చూడండి, ఇక్కడ రేక చెడి ఏలకో ఆమాస రేల మునిగి మూల్గుచున్నది అని చెప్తుండు. అంతకుముందు చూడండి, దూరాలలో ధనాగారాలలో మనము 13 ధాన్యాగారాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ ధాన్యాగారాలలో నిరంతరంగా దీపకలికలు వెలుగుతూ ఉండేవి. ఎందుకంటే ఎవరైనా చొరబడితే కనిపించడానికి అనువుగా వీలుగా. అంతేకాకుండా రాణివాసపు మంగళారతులేవి. అప్పట్లో రాజులు యుద్ధానికి బయలుదేరితే రాణులు మంగళారతులిచ్చి పంపించేవారు, అంటే విజయంతో తిరిగి రమ్మని. అట్లా మంగళారతులిచ్చే రాణుల దీపకలిక, ఆ దానాగారాలలో వెలిగే దీపం, ఇంకోటి ఆ రామాలయంలోని దీపం, ఇంకొకటి ఆ బురుజు కోడల పైన నెగడులు అని చెప్పుకుంటారండి, వెలుతురు కోసం పెట్టే అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయి, ఎటు మండుతున్నాయి, ఎటు ఆరిపోయాయని కవి ప్రశ్నిస్తుండు. అవన్నిట్లో ఆ వెలుతురు అన్నింటిలో దేవరకొండ కోట నిత్య దీపావళిలాగా దర్శనమించేది. ఇప్పుడు అది లేదు. అందుకే ఆ దీపాలన్నీ లేవు కాబట్టి కవి ఏమంటుండు, తెలుగు మునగాని వలిచిన కలిమి కన్నే, అంటే ఈ దేవరకొండ కోట సంపదతో తులతూగింది. అది తెలుగు మునగాని వలిచింది, అంటే మన వెలమరాజులకి వశమైన ఈ దేవరకొండ సంపద ఎందుకో ఇప్పుడు దేంతో ఆమాస రేల రేక చెడి ఆమాస రేల మునిగి మూల్గుచున్నది అంటుండు. రేఖ మనది అదృష్ట రేఖ బాగుంటే మనం జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటాము, లేకుంటే గొప్ప స్థాయిలో నలుగురికి దానం ఇచ్చే స్థాయిలో ఉంటాం అనుకుంటాం. ఒకవేళ అదే రేఖ చెడిపోతే, అదృష్టం బాగలేకపోతే అరటి పండు తిన్నా పళ్ళు ఇరుగుతుంది అంటారు. అట్లా ఈ దేవరకొండ దుర్గ అదృష్టం మారిపోయింది కాబట్టి ఆ వెలుగుల కాంతుల్లోంచి ఆ రేఖ చెడిపోయి ఆ వైభవం అంతా పోయి ఇప్పుడు తను ఏమైపోయింది, ఆమాస రేల మునిగి అమావాస్య చీకటిలో చుక్కల వెలుగుని చూస్తూ మూలకు నక్కి మూలుగుతుంది అని చెప్తుండు. అంటే దీన్ని ఆదరించేవారు, ఈ రాజుల శౌర్య ప్రతాపాలు అవన్నీ ఏమైపోయాయి చూడండి. ఏదే కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇల్లే తీసుకోండి. ఇంట్లో నలుగురు తిరుగుతూ 4 పనులు చేస్తూ ఇల్లును రోజు చక్కదిద్దితే అప్పుడు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంలాగా విరాజిల్లుతుంటుంది. అదే ఇంటిని ఒక నెల పాటు లేదా ఒక 15 రోజుల పాటు ఎవరు ఏ పని చేయకుండా వదిలేస్తే మొత్తం బూజు దుమ్ము వారిపోయి ఏ విధంగా ఉంటుంది. అట్లాగే 800 సంవత్సరాల క్రితం వైభవంతో వెలుగొందిన ఈ దేవరకొండ కోట ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం బూజుతో, పాములతో, పొదలతో, జిల్లెడులతో, మర్రి చెట్లతో నిండి ఉంది. అంటే గత వైభవం మొత్తం రూపు మాపిపోయింది అని చెప్తుండు, మాసిపోయింది అని కవి ఆవేదనను వ్యక్తం చేస్తుండు. అంటే తన వైభవం మొత్తం అట్లా రోజు రోజుకి
నశించిపోతుంది అని చెప్తుండు. కొక్కిగ రాని కుంకుమ పూల గరిసెల గబ్బు రెట్టల వైచు గబ్బిలాలు పెరుమాళ్ళ గుళ్ళు కొబ్బరి నీటి కోనేళ్ళు ముళ్ళ కంచెలు అడ్డువడి మూతవడియే. కొక్కిగా అంటే ఒక ఈగ కూడా దూరడానికి అవకాశం లేని కొక్కీగ రాని కుంకుమ పూల గరిసెల ధాన్యం గబ్బి రెట్టెల వైచు గబ్బులాలు పెరుమాళ్ళు గుళ్ళు కొబ్బరి నీటి కోనేళ్ళు ముళ్ళ కంచెలు అడ్డు మూతవడియే. రసరాజు మాధవ ప్రభుని నాటకశాల కప్పు బండల నేల గరుచుకునియే. ఏ నాటికెండ కన్నెరుగని పూబండ్లు తిరిగిన కడలేచే పరికి పొదలు నరపురుగు దూర వెరుచు ఈ నగరు లెక్కి కాపలా కాయుచున్నాడు రేపు మాపు కాళీ సైతుడు తాండవ కేళిరతుడు కాలరుద్రుడు మూడవ కన్ను తెరిచి. నేల తల్లి కెరుక నింగి సామి కెరుక నాటి కథలు వెతలు నాటి మాట మనసు కరగగా నేడు వినిపించునొక్కడే గాలి పిల్లవాని జోలె పాట.